శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణం ఛానల్కు స్వాగతం. ఈరోజు అమ్మవారి మాట నా నోట ఏమని పలికిస్తుంది అనేది ఈ సందేశం ద్వారా తెలుసుకుందామండి. మరి ఇప్పుడే కొత్తగా అమ్మతో ప్రయాణం ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది మన ఛానల్కు అలాగే నాకు ఎంతో సహాయం చేసిన వారవుతారు. అలాగే మరి కొంతమందికి షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి. చాలామంది ఎన్నో రకాల సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో అమ్మనే నమ్ముకొని అంతా అమ్మే భారమని చెప్పి ప్రతిదీ కూడా మనకున్నటువంటి సమస్యలను అమ్మవారితో చెప్పుకొని ఎవరైతే బాధపడుతున్నటువంటి భక్తులకు ఇటువంటి మాటలు ఒక మంచి ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని అందించేలా ఒక మంచి సందేశం రూపంలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మనసు పెట్టి వినండి. అలాగే మీకు ఉన్నటువంటి బాధలను, సమస్యలను, ఆలోచనలు వీటన్నిటిని కూడా కాసేపు పక్కన పెట్టి అమ్మవారి రూపాన్ని మనసు నిండా తలుచుకొని ఆలస్యం చేయకుండా అమ్మ మనకు ఏం చెప్తుందో అనేటటువంటి ప్రతి ఒక్క మాటను కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు ఇలా చెప్తున్నారు. బిడ్డా, నీ మనసును, నీ గుండెను దీటుగా చేసుకొని విను. ఈరోజు నీకు ఒక బంధం అనేది దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ బంధం ఎవరనేది పూర్తిగా తెలుసుకుంటే నీకే అర్థమవుతుంది. ఏ కారణం లేకుండా ఈరోజు ఈ సందేశం అనేది నీకు కనపడదు. మరి ఏ కారణం లేకుండా కూడా నీ ముందుకైతే ఈరోజు సందేశం అనేది రాదు. మరి ఎంతసేపని అలా చూస్తూ ఉంటావు చెప్పు. అయితే యాదృచ్ఛికంగా ఈరోజు ఈ వాక్ అనేది నీవు వినడం లేదు. నిజం చెప్పాలంటే ఈ యొక్క సందేశం అనేది నీ ముందుకు వచ్చిందంటే నువ్వు వింటున్నావంటే ఏదో జరగబోతుంది అదేంటనేది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు నీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని, ఒక రహస్యాన్ని, ఒక మార్పును, అలాగే నీ గురించి నువ్వు ఈ సందేశంలో తెలుసుకోబోతున్నావు. ఈరోజు నేను నీకు వినిపించబోతున్నాను. ఈరోజు దూరమయ్యేటటువంటి ఒక బంధం కూడా శాశ్వతంగా దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ బంధం ఏమిటి? మరి అలా ఎలా శాశ్వతంగా దూరమైతే మరి నేను ఎలా ఉండాలి? దేనివల్ల నీకు ఆ బంధం అనేది దూరం కాబోతుంది? అసలు ఆ వ్యక్తులు ఎవరు అనే విషయాలు కూడా నేను నీకు తెలియజేస్తాను. దయచేసి నా మీద నమ్మకం ఉంచి, నా మీద గౌరవం ఉంచి, భక్తి ఉంచి నీవు 2 నిమిషాలు అనేది తప్పకుండా వినే ప్రయత్నం చెయ్యి. ఇక్కడ ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాలి. నీ ఆలోచనల గురించి కూడా చెప్పాలి. నీ నడవడిక ఇవన్నీ కూడా చెప్పాలి. అదేంటంటే ఒక జ్ఞానమైనటువంటి గొప్ప వ్యక్తివి, మంచి తత్వం కలిగినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు చాలా రకాలుగా మంచి ప్రవర్తన, మంచి ప్రతిరూపం, అలాగే బయటకు నువ్వు నవ్వుతూ కనిపిస్తావు. కానీ నీ లోపల ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. నీ మనసు చాలా అమాయకంగా, నీ హృదయం చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమతో శుద్ధమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంటుంది. నీ యొక్క బంధాలు లోతైనటువంటి బంధాలు. నువ్వు ఎవరివి కూడా ఒక్కసారి ఎవరినైనా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత అన్నీ కూడా నీడలా ఉంటాయి. అవన్నీ కూడా నీతో వెంటపడి వస్తాయి. కానీ నీ జీవితంలో ఒక పెద్ద లోపం అనేది ఉంది. చూడు, అది ప్రతి మనిషికి కూడా నీలాగే నిజాయితీగా ఉంటారని చెప్పి నువ్వు అనుకుంటావు. అక్కడే నీకు ఎదురుదెబ్బ తగులుతూ వస్తుంది. అలాగే పెద్ద ఎదురుదెబ్బ తినేటటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే అలాంటి సందర్భంలోనే నీ హృదయం అనేది ఎక్కువగా బాధను అనుభవిస్తుంది. ఎందుకంటే అతిగా నమ్మటం, అతిగా మోసపోవడం, ఆ తర్వాత హృదయం నొప్పిని తినడం, గాయపడడం ఇవన్నీ సర్వసాధారణమే. ఆ లోపాన్ని నువ్వు సరిదిద్దుకోవాల్సిందే. అక్కడ నువ్వు నిజంగా నీ బంధాలను నిజమని చెప్పి పట్టుకొని మరీ లాక్కుంటున్నావు. అక్కడే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అలాగే అసలు ఈ యొక్క సంవత్సరం ఆకలిలోపు నీ జీవితం నువ్వు పట్టుకున్నటువంటి ఒక తప్పుడు బంధాన్ని నేను నీ చేతుల నుండి నిదానంగా శాశ్వతంగా దూరం చేయబోతున్నాను, తొలగించబోతున్నాను. కొంచెం నీకు బాధగా ఉంటుంది, అయితే కంగారుగా కూడా ఉంటుంది. కానీ భరించు. దానికి కూడా ముఖ్య కారణం లేకపోలేదు. కొన్ని కారణాలు ఉన్నాయి. నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితి, కొన్ని సంఘటనలు, మార్పులు కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణాలే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుస్తూ ఉంటుంది, విధిరాత మారుతూ ఉంటుంది, తన కర్మఫలాలు కూడా మారుతూ ఉంటాయి. వాటి పర్యవసానమే ఇది. ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి నీ జీవితంలో. ఆ యొక్క పరిస్థితులు ఏంటి అని కనుక పరిశీలిస్తే చూడు తల్లి, అదే నీకు రాబోయేటటువంటి కొన్ని రోజుల్లో నీ యొక్క బంధం అనేది ఒకటి దూరం అవ్వబోతుంది. కొన్ని మార్పులు, అరుదైనటువంటి కొన్ని విషయాలు జరగబోతున్నాయి. నేరుగా నిన్ను కొన్ని రకాలుగా ప్రభావితం చేయబోతున్నాయి.
నీ మనసును ప్రభావితం చేయబోతున్నాయి. నీ యొక్క పరిస్థితులు ప్రభావితం చేయబోతున్నాయి. ఇంతకీ ఏం చేస్తారంటే ఇక్కడ నేను నిన్ను పరీక్షిస్తూ కూర్చున్నాను. ఈ పరిస్థితుల్లో నిన్ను నేను పరీక్షించడం భావ్యం కాదు. అయినా సరే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు తట్టుకోగలుగుతావు, నిన్ను అన్ని రకాలుగా కూడా పరీక్షిస్తాను. పరీక్షించి నీకు అర్హత ఉంది అని చెప్పి నిర్ణయిస్తే, అప్పుడు నాకు అనిపిస్తే నీకు ఏది కావాలనేది అప్పుడు చేస్తాను. ఇక్కడ నువ్వు అర్హత కలిగినటువంటి వ్యక్తివి అని అనుకున్నప్పుడు అర్హత లేనటువంటి బంధాలను నీకు తప్పకుండా దూరం చేస్తాను. ముఖ్యంగా ఈ సంవత్సరంలో నీకున్నటువంటి ఈ యొక్క విషయం అనేది తప్పక జరుగుతుంది. నీ మనసులో కొన్ని ప్రకంపనలే బలంగా ఉండేలా చేస్తాను. అవి నీ మనసులో దాగి ఉన్నటువంటి సత్యాన్ని బయటకు పెట్టేలా చేస్తాను. బయటకు కూడా ఎవరు ఏంటనే వ్యక్తి అంటే వారి హృదయం ఏంటి, వారి మార్పు ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ రహస్యాలన్నీ కూడా, ఆ నిజాలన్నీ కూడా వెలికి తీస్తాను. నీ యొక్క అంటే నీతో ఎవరైతే నాటకాలు ఆడుతున్నారో, ఎవరైతే కొన్ని నిజాలు పూర్తిగా కప్పివేసి నీ ముందు వేరేలా ప్రవర్తిస్తున్నారో ఇవన్నీ కూడా బయట పెట్టేలా చేస్తాను. ఇది నీకు శాపం కాదు, శుభమే. కొత్తగా వచ్చిన ఈ సంవత్సరంలో ఆరంభం అనేది నీకు నష్టం కూడా కాదు, గొప్ప లాభమే. నీ జీవితాన్ని అడ్డుకున్నటువంటి బంధం, నీ యొక్క మనసును కృషింపచేసే బంధం, నీ యొక్క అభివృద్ధిని ఆపివేసే బంధం, నీ యొక్క శ్రేష్టాన్ని పూర్తిగా ఆపివేస్తున్న బంధం ఈ సంవత్సరంలో నీకు దూరమవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత నీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా అది నీ నుండి దూరమైపోతుంది. నీ వెనుక నటిస్తున్నటువంటి ఆ బంధం తప్పకుండా నేను దూరం చేయబోతున్నాను. మరి ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఈ మధ్య జీవితంలోకి వచ్చాక నీ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా? ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసా? ఎన్ని కష్టాలు నువ్వు అనుభవించావో తెలుసా? ఎన్ని పనులు ఆగిపోయాయో తెలుసా? అనుకున్నవి అనుకున్నట్లుగా జరగక, ఎక్కడ కూడా నీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరక, నీ గురించి ఎవరో చెడుగా చెప్పారని చెప్పి నీకు అనిపించినా కూడా నువ్వు ఆలోచించక ఏ వ్యక్తులు వచ్చారా నా జీవితం ఎందుకు ఇలా మారిపోయిందా అని కక్లాబిక్లం అవుతున్నావు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి నువ్వు ఆలోచిస్తే ఆ కపట దారి ఎవరనేది నేను నీకు చూపిస్తాను. నీ మనసుకు నీకే తెలిసేలా చేస్తాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మీద భక్తితో, నా మీద భారం వేసి ఒక్కసారి వాళ్ళను నీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా నిలబెడతాను. అప్పుడు నువ్వే చూస్తావు. ఎందుకంటే నేను నీ నుండి ఇంకా దూరం చెయ్యకపోతే ఆ బంధం ఆడే నాటకాల్లో నువ్వు బలైపోతావు. ఒక్క మాట కూడా ఆ బంధాన్ని నువ్వు ఏదీ కూడా అనలేకపోతున్నావు. అసలు వారు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నావు. ఇక ఆ బంధం అనేది ముగిపోవడం అనేది సత్యం. నీకు అన్ని రకాలుగా లాభం జరగడం సత్యం. ఆ బంధం ముగిశాక నీ జీవితం ఇంతకు ముందలా ఉండదు. దినదినాభివృద్ధి జరుగుతుంది. ఎన్నో అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అదృష్టాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. అన్నీ కూడా నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అలాగే విజయం వైపు నువ్వు తప్పక వెళ్తావు. అంతేకాకుండా విజయాన్ని నిన్ను వరిస్తుంది. ఎందుకంటే నీ మనసును వెనుక అంటే నీ మనసును పట్టి పీడిస్తూ లాగుతూ ఉన్నటువంటి ఆ మోసగాళ్లకు ఇక ఉండరు. నిన్ను బలహీనపరచడానికి ఆ మోసగాళ్ళు వస్తున్న అవకాశాలను పక్కకు తొలగడానికి ఇక ఎవరూ నిలబడ్రు. నీ ముందు నాటకాలు వేసేవాళ్ళు ఉండరు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను ఉన్నాననే ధైర్యం నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది. నీకు అన్ని లాభాలు, శుభాలు, అదృష్టాలే జరుగుతున్నాయి. ఆ బంధం దూరమైతేనే జరుగుతుంది. కాబట్టి ఏ బంధమైనా అవ్వచ్చు. అది నేను నీకు తెలియపరుస్తాను. ఆ బంధంలో ఉన్నటువంటి మోసం ఏమిటి, అలాగే వారు ఏ మంచి కోరి లేదా చెడు కోరి నీ దగ్గరికి వచ్చారా అనేది కూడా తెలియపరుస్తాను. కాబట్టి నా ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి. నీ చుట్టూ ఎప్పుడూ కూడా మంచే ఉంటుంది. కానీ చెడు అనేది ఈ మధ్య ఎక్కువగా ఉండి నీ మనసు అనేది, నీ కళ్ళు అనేవి మూసుకుపోయాయి. వాటి నుండి నిన్ను పూర్తిగా బయటకు పడేస్తాను. ఈ ఆలోచనలు అన్నీ కూడా నీ మంచి కోసమే. నా ప్రయత్నం అనేది కూడా నీ మంచి కోసమే జరగబోతుంది. ఈ మంచి సందేశం అనేది నీకు అందివ్వడానికి కారణం చాలా రకాలుగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులకు నేను కళ్ళారా చూడ్డానికి ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపించాను. అంతేకాకుండా నీ జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు అని చెప్పి నువ్వు తెలుసుకోవడానికే ఈరోజు నేను నీ మాటలన్నీ కూడా వినిపించాను. ఇక ఆ బంధం అనేది పూర్తిగా తొలగిస్తాను. ముఖ్యంగా నిన్ను వాడుకొని లాభం పొందేటటువంటి వాళ్ళందరినీ దూరం చేస్తాను. నీ మీద ఆధారపడి నీ ఖాళీ సమయాన్ని కూడా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, నువ్వు పడే బాధను ఆ బాధను పట్టుకోనట్లు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, అలాగే మాయమాటలతో మభ్యపెట్టే బంధం కావచ్చు, మాటల్లో తీపి చేతల్లో విషం మనసులో విషం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు,
నీ ప్రేమ మీద నటిస్తూ, నీ ప్రేమ మీద ఆధారపడి ఎక్కడా కూడా నిన్ను కిందకి లాగకుండా, పైకి లాగకుండా మధ్యలోనే అన్ని రకాల సమస్యలను కూడా గురి చేసే విధంగా ఎక్కువగా నేను బాధపడుతున్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇలా రకరకాల వ్యక్తులు, రకరకాల మనసుతో ఉన్నటువంటి వ్యక్తులు, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లోనే ఒక ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి నిన్ను అన్ని రకాలుగా కూడా లోబరుచుకొని నువ్వే దిక్కు, నువ్వే ప్రపంచం అని చెప్పి నీ పురోగతిని చూసి అసూయపడే వ్యక్తి ఒక బంధంలా నీకు దూరమయ్యారు, నీకు దగ్గరయ్యారు, నీ హృదయానికి నొప్పి పుట్టేటట్టు చేస్తున్నారు. అలాగే విడవలేనటువంటి బంధంగా నీ ముందే నటిస్తున్నారు. నువ్వు కూడా ఆ బంధాన్ని ఎక్కువగా ప్రేమించి వారితో చాలా సంతోషంగా ఉంటున్నావు. కానీ అన్ని రకాల సమస్యలకు కారణం ఆ బంధమే అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీకు కాస్త బాధ కలిగినా అది నీ జీవితం నుండి పూర్తిగా తొలగిస్తే అంతా నీకు మంచే జరుగుతుంది. ఇది మాత్రం నువ్వు తెలుసుకో. ఇది నీ యొక్క అదృష్టం, నీ యొక్క రక్షణ. నిన్ను బాధ పెట్టాలని కాదు, ఆ బంధాన్ని దూరం చేసిన తర్వాత నీకు వచ్చేటటువంటి నీ జీవితంలో మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. మరి ఆ బంధం ఎలా దూరం అవుతుందంటే ఆ వ్యక్తి అసలు స్వభావం కూడా నీకు బయటపడేలా చేస్తాను. ఇంతకాలం నువ్వు ఇలా చేశావు, అలా చేశావు, నమ్మకుండా ఉండాల్సింది అని నీకే అనిపించేలా నీ మనసులో ఆలోచనలు పుట్టేలా చేస్తాను. అలా మొదలైతే ఒక వాదన, ఒక విభేదం, సాధారణంగా కనిపించేటటువంటి ఒక మార్పు అన్నీ కనిపిస్తుంది. కానీ అది ఒక పెద్ద బంధానికి ముగింపు వచ్చేసింది. నేను ముగింపు పలకబోతున్నాను. ఎక్కువ సమయం కూడా తీసుకోను. ఇది ఈరోజు అమ్మవారు మీకు అందించిన సందేశం. రేపు మరొక సందేశంతో కలుద్దాము.